నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ టిప్. దసరా పండుగ భక్తి ఆనందం ఉత్సాహం నిండిన వేళ. శక్తిమాతను పూజించి 9 రోజుల పాటు జపం ఆరాధనలతో ఉత్సవం జరుపుకుంటాం. కానీ పండుగ ముగింపులో జరిగే విగ్రహ నిమజ్జనం అనే ఆచారంపై మళ్ళీ ఒక పెద్ద చర్చ తెరపైకొచ్చింది. ఇది నిజంగా సాంప్రదాయమా లేక పాపమా అనే ప్రశ్న మరోసారి సమాజాన్ని ఆలోచింపచేస్తోంది. ప్రఖ్యాత ప్రవచనకర్త పద్మశ్రీ డాక్టర్ గరిటపాటి నరసింహారావు చేసిన తాజా వ్యాఖ్యలే దీనికి కారణం. అమ్మవారిని నీటిలో ముంచడం అనేది మహాపాపం, అవమానం, అపచారం అన్నారు. మతం అంటే గుడ్డిగా నమ్మడం కాదు, అర్థం చేసుకుని ఆచరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మాటలతో ఒక్కసారిగా 3 కోణాల్లో వాదోపవాదాలు రగిలాయి. ఒకవైపు భక్తి సాంప్రదాయం, దేవిని పూజించిన తర్వాత ప్రకృతికి తిరిగి అప్పగించడం అనే విశ్వాసం. మరోవైపు పర్యావరణ రక్షణ, పిఓపి విగ్రహాలు నీటిని కలుషితం చేస్తూ జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నాయని శాస్త్రవేత్తల ఆందోళన. ఇంకోవైపు మత శాస్త్రాల వ్యాఖ్యానం. అసలు శాస్త్రాలు నిమజ్జనంపై ఏమంటున్నాయి? గరికపాటి వ్యాఖ్యలతో ఒకవైపు భక్తి వర్సెస్ పాపం చర్చ, మరోవైపు ఆచారం వర్సెస్ పర్యావరణం చర్చ హాట్ టాపిక్ గా మారింది. పట్టుకుని నిమజ్జనం చేస్తున్నారట. నమ శివాయ. ఎలా చేస్తున్నారో తెలియదు. అపచారం అమ్మ, చేయకూడదు. అలాగా అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు. ఎవడో చెబుతున్నాడో ఎందుకు చేస్తున్నారో తెలియదు. పిచ్చి బాగా ముదిరిపోయి మొత్తం చెరువులన్నీ పాడైపోతున్నాయి. అమ్మవారి కోపం వస్తే పేటరేకపోతుంది. ఆవిడ ఏమనుకుంటున్నారు, వినాయకుడిలాగా శాంతమూర్తి కాదు. ఆవిడ వేసేస్తుంది ఒక దెబ్బ. నన్ను ఉంచడానికి నువ్వెవడారా, నేను మొత్తం ఉంచేస్తానని. ఏంటి దశాయుధాలు ఉన్న అమ్మవారి విగ్రహం తీసుకుని నిమజ్జనం చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? నాకు మంటెత్తి మాట్లాడుతున్నాను నేను. అమ్మవారి విగ్రహాల నిమజ్జనం ఏంటండి? ప్రతి పూజకి నిమజ్జనం ఉంటుందా? భాద్రపద మాసం కాబట్టి చెరువులు పూడిపోయి ఉంటాయి, కాబట్టి నీటితో నిండిపోయి ఉంటాయి, కాబట్టి పూడికి తీస్తే మంచిదే. నా చెరువులో మట్టి తీసి విగ్రహం చేసి తిరిగి ఆ చెరువుకు అన్యాయం జరగకుండా ఆ మట్టిని అందులో కలపడం కోసం నిమజ్జనం చేయమన్నారు. నిమజ్జనం చేయవల్ల నీకేం పుణ్యమేం రాదు, అక్కడ అజ్ఞానంగా. చేయకపోతే పాపము రాదు. దాని వెనకాల ఒక శాస్త్రీయ విజ్ఞానం ఉంది. ఇప్పుడు అదే అజ్ఞానము అంటే దాన్ని వదిలేసి అమ్మవారికి మొదలెట్టారు. ఇవాళ దేవీ విగ్రహాలను పట్టుకుని నిమజ్జనం చేస్తున్నారట. గరికపాటి వాదనలో ప్రధానంగా 3 కోణాలున్నాయి. మొదటిది మతపరమైన పాప భావన. దుర్గా అమ్మవారిని నీటిలో ముంచడం అపవిత్రం, అగౌరవం అని ఆయన వాదిస్తున్నారు. ఎందుకంటే ఆయన అవతారంగా సహజంగా నీటిలో కలిసిపోతుందని చెబుతున్నారు. రెండోది మతం అంటే గుడ్డిగా నమ్మడం కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. జ్ఞానం, అర్థం ఆధారంగా ఆచారాలను పాటించాలన్నది ఆయన తర్కం. మూడోది పర్యావరణ హాని. చెరువులు, నదులు, సరస్సులు పిఓపి విగ్రహాలతో కలుషితం అవుతున్నాయని, లక్షలాది విగ్రహాలు ప్రతి సంవత్సరం నీటిని నాశనం చేస్తున్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో ప్రజలలో ఆలోచన మొదలైంది. అయితే మరోవైపు పండితులు, సాంప్రదాయకులు మాత్రం గరికపాటి అభిప్రాయాలను ఖండిస్తున్నారు. దేవి మార్కండేయ పురాణాల ప్రకారం దుర్గా నిమజ్జనం అనేది విసర్జన అనే ఆచారం. అది దేవికి, ప్రకృతికి తిరిగి అప్పగించడం అని వారు చెబుతున్నారు. మట్టి విగ్రహాలు, సహజ పదార్థాలతో చేసిన విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని, ఇవి పర్యావరణానికి హానికరం కాదని పండితులు వాదిస్తున్నారు. పాపం కాదు, భక్తి ముగింపు మాత్రమే అని సమర్థిస్తున్నారు. అంతేకాదు, నిమజ్జనం అనేది సమాజ ఐక్యతకు ప్రతీకగా బెంగాల్ దసరా నిమజ్జనం యునెస్కో గుర్తింపు పొందిందని గుర్తు చేస్తున్నారు. పర్యావరణ హాని తగ్గించాలంటే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు, ఆర్టిఫిషియల్ పాండ్స్ వాడాలి, కానీ ఆచారాన్ని పూర్తిగా నిలిపేయాలని చెప్పుకొస్తున్నారు. దీంతో ఇప్పుడు భక్తి, శాస్త్రాలు, పర్యావరణం మధ్య సరైన సమతుల్యత ఎలా సాధించాలి అనే అంశం సమాజం ముందు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అంశానికి సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు శివరుద్ర స్వామి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. శివరుద్ర గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం గురుగారు. మరి ప్రస్తుతం అమ్మవారిని నిమజ్జనం చేయడం అంటే మహాపాపం అంటున్నారు గరికపాటి. అంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు గరికపాటి గారు చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఒక ఆధ్యాత్మికతని సానుకూలంగా చూసే దృక్పథంతో చూసినప్పుడమ్మా, గరికపాటి గారు మీరు అన్నట్టుగా నిమజ్జనమే కానీ అమ్మని నీళ్ళల్లో చాలా సంవత్సరాల నుంచే కానీ, వందల సంవత్సరాల నుంచే కానీ పఠిస్తున్న ఆచారాన్ని తప్పుపట్టే ముందు గరికపాటి గారు ఎందుకు చెప్పలేదు? ఆయన గారు దేవి పురాణమైన, మార్కండేయ పురాణమైన
అష్టాదశ శక్తి విశేష వివరణ వివరించిన దగ్గర పురాణాలు ఉన్నప్పుడు కూడా సమాజానికి ఆ ఆలోచన పరిపూర్ణం. ఇప్పుడు నిమజ్జనము నీళ్ళలో చేయకూడదు, అమ్మవారిని 10 రోజులు కొన్ని కార్యక్రమమ్మా ఈ నవరాత్రులు చేసుకున్న తర్వాత ఎందుకు చేయకూడదు అనేది చెప్పకపోయేది ఖచ్చితంగా ఆందోళన వస్తుంది. ప్రజలందరూ ఇప్పుడు కూడా ఆందోళనకి ఎందుకు వచ్చారు? అమ్మవారిని నిమజ్జనం చేయాలా వద్దా అన్న ఆలోచనకి ఎందుకు వచ్చారు? అసలు ఏమవుతుంది? ఇప్పుడు ఆ ప్రశ్న పరిపూర్ణమైన జవాబు లేకుండా వదిలిపెట్టడం ద్వారా ఏమవుతుందంటమ్మా, చాలా మంది మనము ఒక సాధువుని కాబట్టి దేవి పురాణం మరియు మిగతా పురాణాలలో ఏమి వివరించబడింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. శరన్నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి 9 రోజులు చాలా మంది దీక్షలను, నియమాలని, నిబంధనలని పాటిస్తూ అమ్మవారి యొక్క నవరాత్రులు అంటే ఇప్పుడు దశమి, విజయదశమి చేసుకున్న తర్వాత మరునాడు కానీ అమ్మని తీసుకెళ్లేసి మనందరం ఒక ఆలోచన, ఒక ప్రేమ, ఒక ఆనందంతో అట్టహాసంగా నిమజ్జన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు నిమజ్జన కార్యక్రమాలు అన్న విషయంలో అమ్మ, దేవి జగన్మాత నవరాత్రి ఏ రోజైతే మొదటి పూజలు మనం చేస్తామమ్మా ఆ రోజు విగ్రహంలో కొలువై ఉంటుంది అమ్మ. జగన్మాత ఆ విగ్రహంలో కొలువై ఉండడము చేత మానవులము మనము అమ్మని ఒక నియమాల ద్వారా 9 రోజులు మహిషాసురుని వర్ధించడం ద్వారా 9 అవతారాలని, దుర్గా అవతారాలు ఎత్తుకోవడము చేత దశమి రాజరాజేశ్వరి యొక్క అవతారాన్ని మనందరికి ఇచ్చి పండగ చేసుకునే విధంగా ప్రజల సుభిక్షతని కాపాడడానికి జగన్మాత భూమండలానికి వచ్చింది. అమ్మ భూమండలానికి వచ్చిన తర్వాత అమ్మని భూమండలం నుంచి మనము దైవ మండలానికి పంపించే అంత ధైర్యం మానవులము చేయలేము, మన వల్ల కాదు అమ్మని సాగనంపడం. కాబట్టే జగన్మాతని నీటి ద్వారా సాగనంపే ప్రక్రియని దేవీ పురాణంలో వివరించారు. నీటి ద్వారానే ఎందుకు చేయాలి, నీళ్ళల్లో నిమజ్జనం ఎందుకు చెయ్యాలి, ప్రజలందరికీ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే అమ్మా, ఈ నీరు ఆకాశానికి చేరుతుంది అంటే దైవలోకానికి చేరుతుంది. చేరినప్పుడు జగన్మాత ఆవిడ యొక్క శక్తిని, ఆవిడ యొక్క ఆలోచనని మనందరికి, భక్తులందరికీ సుభిక్షతను ఇచ్చిన తర్వాత తిరుగు ప్రయాణం దైవలోకానికి వెళుతుంది అనేది నీటి ద్వారానే సాధ్యం. నీటి ద్వారానే ఎందుకు అనంటే అమ్మా, నీరు అనేది పంచభూతాలలో ఒక శక్తి, ఆ శక్తికి పుత్రమైన విలువ ఉంది. ఆ విలువ ద్వారా అమ్మని నీళ్ళల్లో మనము మట్టి విగ్రహాలు, ఇప్పుడు గరికపాటి గారు అన్నది కూడా మట్టి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు చేసినప్పుడు ఆ వివరణ పరిపూర్ణంగా అమ్మని మనము సాగనంపిన వాళ్ళం అవుతాము. కానీ గరికపాటి గారి ఉద్దేశం అంతా ఏమున్నది, ఇప్పుడు సిరామిక్ కోటెడ్ కలరింగ్ చేస్తున్న దాని వల్ల ముమ్మాటికి కాలుష్యం దెబ్బతింటదమ్మా. నీటి కాలుష్యం ఏర్పడి ఐస్ గాని, స్కిన్ గాని, లేకపోతే పక్షులు, ఇతర జీవరాశులు ఆ నీటిని సేవించినప్పుడు అనారోగ్య పరిస్థితులు ఆ కాలం చేసే అవకాశం కూడా ఉంటుందనేది శాస్త్రవేత్తల వాదన. ఈ 2 ప్రశ్నల్లో అమ్మ, మొదటి ప్రశ్న దేవీ పురాణంలో వివరించబడిన దాన్ని మనం దైవాజ్ఞ ప్రకారముగా శాసన, ఇతిహాస, పురాణాల, తాళపత్ర గ్రంథాల ఆధారంగానే మనందరము అమ్మవారిని నిమజ్జనం చేసే ప్రక్రియ మన శాస్త్రంలో ఉన్నది. గరికపాటి గారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మనం చేస్తున్న నిమజ్జనం పద్ధతులు బాగలేవు, సిరామిక్ చేస్తున్నాము, కొన్ని వివరణలు చేస్తున్నాము. ఏదంటే అమ్మా, మద్యం సేవించి కొంతమంది చేసుకోవచ్చు. ఇప్పుడు వినాయకుడిని చూసినప్పుడు మద్యం సేవించి ఎలా పడితే అలా ఆడుతూ పోతూ ఉన్నప్పుడు వినాయకుడు క్షమించగలడు. కానీ దేవీ నవరాత్రులలో అమ్మ గౌరీమాతకి గౌరవార్థంగా మనము ఉండడానికని గౌరమ్మని మనము ఎంతో ఓపికతో ఆదిపరాశక్తి అఖండ జ్యోతి అగ్గిలో పుట్టడము చేత అమ్మవారి యొక్క ఆశీర్వాద బలాన్ని, నియమ నిబంధనలను నిష్ఠలతో పాటించాల్సిందిగా యావత్ భక్తజనులు తెలుసుకోవాలి. ఇప్పటికీ కూడా అమ్మ దేవీ నవరాత్రుల్లో ఎవరూ కూడా అమ్మని తక్కువ అంచనా చేయరు. చాలా నియమంతో ఉంటారు, మాంసాహారాలు మానేస్తారు, భక్తితో ఉంటారు, శ్రద్ధగా ఉదయం 3:30కే లేచి స్నానాలు ఆచరించి బ్రహ్మముహూర్తంలో పూజలు చేస్తారు. దుర్గా నవరాత్రులమ్మ యావత్ ప్రపంచంలో భక్తి శ్రద్ధలతో చేసే ఏకైక పండగ మన అష్టాదశ శక్తి పీఠాల తల్లి అమ్మ పార్వతీమాత యొక్క పండగ. కాబట్టి గరికపాటి గారు చెప్పిన 3 ఉద్దేశాలు చెప్పారు. మీరు వాతావరణం అన్నారు, దాన్ని ఒప్పుకుంటున్నాం. నిమజ్జన కార్యక్రమాలు ఎందుకు నీటి ద్వారా చేయాలి, ఆయన చేయకూడదు అనడానికి లేదు.
శాస్త్రం రాసున్నది మన దగ్గర, శాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు ఛత్రపతి శివాజీ గారు ఊరూరా ధర్మ ప్రచారాలు చేసి కలకత్తాలో కలకత్తా కాళీమాతని నిలిపి అక్కడి నుంచి అమ్మ భవానీ దీక్షలని, భవానీ మాత యొక్క నియమాల నిబంధనల్ని మన అందరికీ అందజేసిన ఘనమైన చరిత్ర. కాబట్టి దీన్ని మన పూర్వీకులు మనకు అందజేసిన ఒక బహు ఉత్తమమైన పుణ్యమైన పండగ దసరా పండగ తల్లి. యావత్ ప్రపంచం జరుపుతుందమ్మా దసరా. బాగా గమనించాల్సిన ప్రశ్న ఏంటంటే శక్తి పీఠాలలో ప్రపంచం మొత్తంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడక్కడ మొత్తం పండగలు చాలా బలంగా జరుగుతూ ఉంటే, ఈరోజు రావణాసుడి యొక్క దహన కార్యక్రమాలని రాముడు కూడా అయోధ్యకి తల్లి జగన్మాత సీతమ్మతో లక్ష్మణుడితో హనుమంతుడితో అయోధ్య తిరిగి వచ్చాడు అని చెప్పి రాయబడ రాముడి మానస చరిత్రంలో వివరబడింది. దసరా రోజు ఒక పండగ, ఒక వాతావరణాన్ని మనందరం జరుపుకొని జగన్మాతని ఏ విధంగా సాగనంపుతున్నాం అనేది గౌరవనీయులు గరికపాటి గారి యొక్క ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. కానీ ఆయన మనల్ని ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించో దేవుళ్ళని తక్కువ అంచనా చేస్తున్నారన్న ఉద్దేశమైన కాదు. అనుభవజ్ఞులు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, చేసే పద్ధతులు బాగా లేవు. నీళ్ళల్లో మట్టితో చేయాల్సినవి మనం ఈ రోజు విగ్రహ ఆరాధనలు ఎలా చేసేవాళ్ళం తల్లి, ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళో తెలుసా అమ్మా? దుర్గామాతని ఎలా చేసేవాళ్ళో తెలుసా తల్లి? మట్టితో దుర్గామాతని చేసేవాళ్ళు. ఉన్న వాళ్ళందరూ కలిసి కొన్ని రకాల మట్టి తీసుకొచ్చి ఊరి మధ్యలో చేసి అమ్మని సాగనంపే కార్యక్రమము చాలా వివరంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం విగ్రహం కొనుక్కుంటున్నాము, ఒకప్పుడు కొనుక్కునేది లేదు. గరికపాటి గారు కూడా చెప్పిందరే, మతం అంటే గుడ్డిగా నమ్మకం కాదు, జ్ఞానం ఆధారంగా ఆచరణ కావాలనే పాయింట్ గరికపాటి గారు చెప్పారు. దానికి వ్యతిరేకంగా అయితే మాట్లాడలేదు, ఎందుకంటే ఆ క్లిప్పింగ్ నేను కూడా విన్నాను. అప్పుడు భాద్రపద మాసంలో ఆ మట్టిని తీసి తయారు చేసి మళ్ళీ అందులో కలపడం వల్ల అది ప్రయోజనం ఉంటుంది. కానీ ఎవరైతే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పిఓపి పద్ధతులు ఎవరైతే వాడుతున్నారో దానివల్ల పర్యావరణానికి ఖచ్చితంగా నష్టం చేకూరుతుంది. కాబట్టి ఆ ధోరణిలో గరికపాటి గారు మాట్లాడడం జరిగిందని నేను నమ్ముతున్నాను సార్. మరి దీన్ని ఏమంటారు? చూడండమ్మా, ఇప్పుడు గరికపాటి గారు విషయంలో అయినా ఇంకొక సాధువులు కానీ ఇంకొక పీఠాధిపతులు మఠాధిపతులు చెప్పినా కూడా అమ్మా, సమాజ శ్రేయస్కరమైన ప్రశ్నని సంధించినప్పుడు జవాబు కూడా సమాజ శ్రేయస్సు లాగా రావాల్సినది. ఇప్పుడు గరికపాటి గారు చేసింది ఏంటంటే, ప్రశ్న ఎందుకు వేయాలి, ఎలా వేయాలి, సిరామిక్ వాడుతున్నాము మట్టితో వాడట్లేదు అన్న ఈ ప్రశ్నలకు ఏమైపోయిందంటమ్మా, మీరు అన్నట్టుగా ఒక చిక్కుబుడి లాగా అయిపోయి కొందరు ఆవేదన వ్యక్తపరిస్తే, కొందరు ఆలోచన వ్యక్తపరిస్తే, కొందరు నిరసనలు వ్యక్తపరిస్తే, ఇంకేందరు ఏమంటారంటే ఎవరికి చెప్పినట్టు వాళ్ళు అసలు భక్తి చేయాలి మేము అర్థం కావట్లేదు, ఒక స్వామీజీ ఏమో అలా చెప్తాడు, ఇంకో స్వామీజీ వచ్చి ఇలా చెప్తాడు అని. ఈ రోజుల్లో ముఖ్యంగా అమ్మ ఒక 30-40 సంవత్సరాల నుంచే భక్తి భావంలో చాలా మార్పులు వచ్చాయి తల్లి. అంతకు ముందుకు ఏమయ్యేది, ఒక పెద్ద మనిషి నిర్ణయం చేస్తే, ఒక పెద్ద మనిషి ఒక దిశ చెబితే, ఆ పెద్ద మనిషి ద్వారా గ్రామంలో గ్రామ దేవతలను మనందరం ఒక విగ్రహాన్ని పెట్టి పూజించుకునే వాళ్ళం. ఇప్పుడు అలా లేకుండా పోయింది. పెద్ద మనుషుల యొక్క మాట మనం వినలేకపోతూ ఉన్నాము, ఐక్యమత్యత లోపించింది. ఇప్పుడు చెప్పేవాళ్ళు పీఠాధిపతులైన మఠాధిపతులైన వాళ్ళ మఠాల్లో పెట్టుకుంటున్నారు, సాధువులు వాళ్ళ మఠాల్లో పెట్టుకోవడం చేత ఏమైతుందంటే అమ్మా, ఇలాంటి ప్రశ్నలు గరికపాటి గారు ముమ్మాటికి ఎత్తాల్సిన అవసరం వచ్చింది. ఏం జరుగుతుంది సమాజంలో? ఇప్పుడు చూడండి అమ్మా, లక్షలు పోసి మనం మట్టి విగ్రహాన్ని తీసుకోవట్లేదు, ఒక సిరామిక్, ఒక కోటెడ్, ఒక కలరింగ్, ఆ హెవీ కలర్ వల్ల ఏమవుతుంది అన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరచడంలో ఖచ్చితంగా ఒక సాధువుని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు న్యాచురాలిటీ అనేది లోపించినప్పుడు ఏమైందంటమ్మా, ఆ నీళ్లు తిరిగి మళ్ళీ పక్షులకు చేరినా మనకు చేరినా ఎక్కడే చేరినా కలుషితం అవుతాయి, దానివల్ల మన ఆరోగ్యాలు దెబ్బతింటాయన్న ఉద్దేశాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు అన్నట్టుగా మన ఆచారం ఇప్పటిది కాదు తల్లి, ఎప్పుడో ఎక్కడెక్కడ నుంచో వచ్చింది. అష్టాదశ శక్తి పీఠాలు ఇప్పటియా తల్లి? ఎక్కడో జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించబడిన మన శ్రీచక్రాన్ని అక్కడి నుంచి అష్టాదశ శక్తి పీఠాలకు విలువ వచ్చింది. ఎన్ని వేల సంవత్సరాల క్రితం చరిత్ర అమ్మ. రాను ఎంతమంది కారణ జన్ములు ఎన్నెన్ని త్యాగాలు చేసి ఈ రోజు పండుగను అందించారు మనకి. ఇప్పుడు గరికపాటి గారు అన్న ఆ మాటలో కూడా వ్యతిరేకతని తీసుకోకుండా మన అందరి యొక్క ఐక్యతని, సమైక్యతని, సౌభాగ్యవతుల యొక్క నిర్ణయాలు తీసుకునే కదా దశమి నిజమైన పండుగ. కాబట్టి ఏంటంటే గరికపాటి గారు ఒక సాధువులాగా ఒక ప్రశ్న ఒక పరిపూర్ణమైన జవాబు ఇవ్వకుండా, ఒక ఆలోచన చెప్పకుండా. అదే గురుగారు, మనం ఒక రకంగా అనుకోవచ్చా,
ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా సరే భక్తులు ఎక్కువగా హంగులు ఆర్భాటాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. అంటే ఆచారాలను మర్చిపోతున్నట్టుగా కనిపిస్తుంది గురుగారు. ఎటు తిరిగి మనం ఏది వెళ్ళాలి సాంప్రదాయబద్ధంగా అన్నా కూడా ఈ డిజైన్ బాగుండాలి, ఈ డెకరేషన్ బాగుండాలి, ఇలా చేయాలి, మనం ఇలా ఉండాలనే ధోరణి ఎక్కువ పెరిగింది అనుకుంటున్నాను. మరి దీన్ని ఎలా సమర్థిస్తారు? ముమ్మాటికి ఎందుకంటే ఒక సాధువులాగా మేము చెప్పేది ఏంటంటమ్మా, మన యొక్క సహజ సిద్ధమైన ప్రకృతికి సంబంధించిన పండగలని పాటించాలనేది ఒక ఉద్దేశం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటమ్మా, మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, సాధువులందరూ తర్వాత సనాతన ధర్మ కార్యక్రమాలు అంటూ లేకపోతే మిగతా కార్యక్రమాలు అంటూ మనల్ని మనం ఫిల్టర్ చేసుకుంటున్నాం అమ్మా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 సంవత్సరాల నుంచి మన దగ్గర ఒక ఆధ్యాత్మికతమైనది వస్తుంది. అంటే మార్పు ప్రజలు కూడా వ్యతిరేకించట్లేరు, వాళ్ళు మార్పుని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు, దైవాజ్ఞని ఆశిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏం ఆశిస్తాడమ్మా, న్యాచురల్ గా ఉండి పూజలు నియమాలు నిబంధనల వల్ల వాళ్ళు బాగుపడాలనేదే అమ్మవారిని పూజిస్తారు. అలాగే మీరు అన్నట్టుగా ఏంటంటే భక్తి పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మేము గమనిస్తున్నాము. ఇప్పుడు అంటమ్మా ఛానళ్లలో చూపించినట్టుగా కాకుండా ఆధ్యాత్మికమైన ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయనంటే ఆ కార్యక్రమాల విలువలు మనం కాపాడుకోవాలా వద్దా? ఇప్పుడు మనం కాపాడుకోవాల్సిన విలువలన్నీ కూడా సమాజం తెలుసుకుంటుంది. సమాజం ఏం చేస్తున్నది, ఏ పండగని ఏ విధంగా చేసుకోవాలని నిర్ణయం చేస్తుంది. తెలంగాణ ప్రజలం ఎంతో అదృష్టంగా ఉన్నాం. పువ్వులని పూజించే పండుగ ఉందా అమ్మా ఈ ప్రపంచంలో? బతుకమ్మని పూజిస్తున్నాం కదా తల్లి. బతుకమ్మని అని అంటే చూడండి, ఆ బతుకమ్మ పేరు కూడా ఎలా వచ్చింది ఒక మాట ఆలోచించండి తల్లి. ఎంత వివరమైన పండుగలు ఇవన్నీ మనకు వచ్చాయి. ఆంధ్ర రాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ పండుగని యావత్ ప్రపంచం తెలియజేసేలా చేసుకొస్తున్నారు కదమ్మా. 33 దేశాల్లో బతుకమ్మ ఆడారమ్మా. మన బతుకమ్మ పండుగ అంత గొప్పది. మన పండగలకి ఆ విలువ లేకపోతే ఎందుకు పాటిస్తారు మీరు ఆలోచించండి తల్లి. మన పండగలన్నీ గొప్పయమ్మా. మన పూర్వీకులు మనకి త్యాగాన్ని ఎంతో 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 ఓర్పుగా మనకు అందజేశారు. ఈ రోజు గరికపాటి గారు మాట్లాడిన ఆ మాటల్లో నిజాలు తెలుసుకొని ధైర్యంగా ముందుకు పోయి ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. అంతేకాని మీరు అన్నట్టుగానే నెగిటివ్ గా మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉన్నా కూడా మనం వారి ద్వారా కూడా కొన్ని విశేషాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల ఆచారాన్ని ఒక వ్యక్తి ఏదో అన్నాడు కదా అని చెప్పేసి వెనక్కి జరిగే ప్రసక్తిలో లేరు మనుషులు కూడా. వాళ్ళకి నిర్ధారణ కావాలి. నేను మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటమ్మా, ఒక ప్రశ్నని పరిపూర్ణమైన జవాబు ఇవ్వకుండా వదిలిపెట్టేయడం వల్ల ఏమైతుందంటే అమ్మా, ప్రజలందరినీ మనము ఒక భ్రాంతిలో కూర్చోబెట్టిన వాళ్ళం అవుతాము. సనాతన ధర్మంలో ఎన్నో దేవి దేవతలు విగ్రహాలు ఆరాధనలు పూజలు పురస్కారాలు ఎన్నో కార్యక్రమాలన్నింటినీ కూడా రుజువుల ద్వారా శాసనాల ద్వారా రాయబడిన మహా చరిత్రలమ్మ మన అన్నటి. కాబట్టి ఈ పండగ ద్వారా ఎందరికో ఎన్నో మేల్కొల్పు విషయాలు జరిగాయి. వచ్చే సంవత్సరానికి మన వాళ్ళందరూ కొంతమంది మేల్కొని ఇంకెన్నో ఘనమైన పనులు చేస్తారు. ఒక 10-20 మంది. అలాగే గురుగారు చాలా ఈ అంశానికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి చాలా చక్కగా వివరించారు. సమయం మించిపోయినందున ఇది ఇక్కడికే ముగిస్తున్నాము. బట్ అన్నిటి గురించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మరి అమ్మవారి నిమజ్జనానికి సంబంధించి గరికపాటి గారు చేసిన వ్యాఖ్యలైతే తీవ్ర దుమారం రేపాయి. అలాగే శివరుద్ర సాధువు గారు కూడా చాలా బాగా వివరించడం జరిగింది. మరి ఇది ఇవాల్టి స్పెషల్ ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.